వెల్కమ్ టు లర్నింగ్ అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎవరు ఫస్ట్ టైం ఆ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు మేము ఈ వీడియోలో డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ విల్లింగ్టన్ లో వచ్చిన ఒక కొత్త నోటిఫికేషన్ గురించి మాట్లాడతాము. ఈ నోటిఫికేషన్ 2 years తర్వాత వచ్చిన ఒక నోటిఫికేషన్ అనమాట. దానికి మీకు హాల్ టికెట్ వస్తే ఆల్మోస్ట్ 50 to 75% జాబ్ వచ్చినట్టే. ఎట్లా అంటే ఇది ఒక ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అందుకే దాన్ని ఎలా అప్లై చేయాలి, మన క్వాలిఫికేషన్ ఏంటి, సమ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మేము చూద్దాం. ఇప్పుడు ఇందులో ఉన్న గ్రూప్ సి పోస్టులని ఏం చేస్తున్నారంటే రిక్రూట్మెంట్ చేస్తున్నారు, సరేనా. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూస్తే లోవర్ డివిజన్ క్లర్క్ టోటల్ పోస్టు 9 పోస్టు. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవరు 13 పోస్టు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 38 పోస్టు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 5 పోస్టు. సూపర్వైజరు 1 పోస్టు. అలాగే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ 4 పోస్టులు. హార్డ్వేర్ అడ్మినిస్ట్రేటర్ 4 పోస్టులు. లైన్మెన్ 2. బోట్ బిల్డరు 1 పోస్టు. టెక్నికల్ అటెండెంట్ ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్ 1 పోస్ట్. టోటల్ ఇన్ని పోస్టులు ఉన్నాయన్నమాట. దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27, కొన్ని దానికి 18 to 25. ఎస్పెషల్లీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒక జాబ్కి 18 to 25 ఏజ్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే లోవర్ డివిజన్ క్లర్క్ 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు, కానీ దానికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్కి 12th పాస్ ప్లస్ మీకు ఏమంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఎంటీఎస్ 10వ తరగతి చదివిన వాళ్ళకు కూడా అప్లికేషన్ చెప్పినా కదా తమిళ్లో చూడొచ్చు. ఎక్కువ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇది ఓన్లీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఏం లేకుంటుంది. డైరెక్ట్ 10th పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఎక్కువ పోస్ట్ ఉన్నవి కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫే. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 సేమ్ 12th పాస్ ప్లస్ మీకు స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ రావాలి. సూపర్వైజరు ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. సేమ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటరు సేమ్ డిప్లొమా చేసిన వాళ్ళు. హార్డ్వేర్ అడ్మినిస్ట్రేటరు డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. లైన్మెన్కి డిప్లొమా కానీ లేకుంటే 12th పాస్ అయ్యి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. బోట్ బిల్డరు సేమ్ డిప్లొమా 12th పాస్ అయినా ప్లస్ మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ అటెండెంట్ ఈ పోస్ట్కి మీరు ఐటీఐ చేసింటే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ హౌ టు అప్లై అంటే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఆఫ్లైన్ మళ్ళీ ఎగ్జామ్ ద్వారా మీకు ఏంటంటే సెలెక్షన్ ప్రాసెస్ చేస్తారు. మీకు దాన్ని ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి, మరి అప్లికేషన్ ఫామ్ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే వచ్చి తీసుకోవచ్చు, సరేనా. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.